హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్పితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలకి అయితే ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో ఎస్ఆర్హెచ్ మరి పోతూ విధ్వంసం క్రియేట్ చేసి వెళ్ళు. మరి రాబోయే సీజన్ కూడా మరొకసారి మెసేజ్ అయితే ఇచ్చిళ్ళు, అప్కీ బార్ 300 పార్ అని. ఆ విధంగా అయితే మనలో అయితే డామర్ అయితే వేసిళ్ళు. మొత్తం అక్కడ కేకేఆర్కి సుక్కులు పెట్టిళ్ళు, రివెంజ్ తీసుకున్నారు అని చెప్పుకోవచ్చు. అటు ఫాస్ట్ బౌలర్లని లెక్క వేయలేరు, స్పిన్నర్లను కూడా లెక్క వేయకుండా మొత్తం చాలా డిస్ట్రాక్టివ్ మోడ్తో అయితే ఆడిల్లని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా చాలా బెటర్ స్టార్ట్ ఇచ్చిళ్ళు. తర్వాత క్లాస్ అని నెంబర్తో వచ్చిండు, దానికి తగ్గట్టే సెంచరీ కొట్టిండు విత్ ఇన్ నో టైంలో. సో ఓవరాల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ మాత్రం చాలా సుక్కలు చూపెట్టిల్లని చెప్పుకోవచ్చు అక్కడ కేకేఆర్కి అయితే. ఇక పోతూ మరోసారి రాబోయే సీజన్కి అప్కి బార్ 300 పార్ అని మరోసారి ట్యాగ్ లైన్ అయితే చూపెట్టిల్లు మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి. సో ఆ విధంగా అయితే మరి కనిపించింది లాస్ట్ మ్యాచ్లో. బట్ ఎనివే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్లో అయితే ఖచ్చితంగా 300 కొట్టేటట్టు అయితే మనకైతే కనబడుతుంది. బట్ ఈ సీజన్లో రావాల్సింది అండ్ ఈ మ్యాచ్లోనే రావాల్సింది. బట్ అక్కడ మెయిన్గా చూసుకుంటే ఇషాన్ కిషన్ 145 స్ట్రైక్ రేట్తో ఆడిండు. మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ కూడా 200 స్ట్రైక్ రేట్తో అయితే ఆడిండు ఆల్మోస్ట్. బట్ ఇషాన్ కిషన్ 145 స్ట్రైక్ రేట్తోనే అయితే ఆడిండు. బట్ ఇషాన్ కిషన్ 200 స్ట్రైక్ రేట్తో ఒక 2-3 హిట్స్ కొడితే పెద్ద హిట్స్ ఖచ్చితంగా 300 ఈ మ్యాచ్లోనే వచ్చి ఉండేది. బట్ అదైతే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే 110 రన్స్ తేడాతో అయితే గెలిచిళ్ళు. చాలా మంచి రివెంజ్ అయితే తీసుకున్నారు అని చెప్పుకోవచ్చు. ఇక మరి ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో పర్ఫార్మెన్స్ చూసుకుంటే బ్యాటింగ్లో ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్సే కనబడ్డది. క్లాస్ అని తగ్గంచలే కన్సిస్టెంట్గా మంచిగా రాణించిండు. 400+ రన్స్ స్కోర్ చేసిండు, 170+ స్ట్రైక్ రేటు, ఒక సెంచరీ ఉంది, హాఫ్ సెంచరీ ఒకటి ఉంది. బట్ మిగతా మ్యాచ్లో డిసప్పాయింట్మెంట్ పర్ఫార్మెన్స్ అయితే కనబడ్డది దాని తగ్గంచలి. ఇక మరేపు ట్రావిస్ హెడ్ కూడా ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్సే కనబడ్డది. ఒక మ్యాచ్ మంచిగా ఆడితే ఒక మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిండు. ఇక అభిషేక్ శర్మ దగ్గర కూడా స్టార్టింగ్లో కొన్ని మ్యాచ్ మంచిగా రాణించిండు అండ్ ఎండింగ్లో కొన్ని మ్యాచ్ మంచిగా రాణించిండు. బట్ మిడిల్ ఆఫ్ ది టోర్నమెంట్లో ఇబ్బంది అయితే పడ్డాడు. అభిషేక్ శర్మ 400+ రన్స్ స్కోర్ చేసిండు విత్ స్ట్రైక్ రేట్ 180+ స్ట్రైక్ రేట్తో 400+ రన్స్ అయితే స్కోర్ చేసిండు. చాలా బెటర్ ఆడిచిండు. ఇక తర్వాత అక్కడ మెయిన్గా చూసుకుంటే ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్లో 100 స్కోర్ చేసిండు అండ్ ఎండింగ్లో లాస్ట్ 3 మ్యాచ్లో మంచిగా ఆడిచిండు. ఇతను కూడా మిడిల్ ఆఫ్ ది టోర్నమెంట్లో జస్ట్ 100+ రన్స్ స్కోర్ మాత్రమే చేసిండు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇషాన్ కిషన్ దగ్గర కూడా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడ్డది. బట్ ఎనీవే మన టాప్ 4 మాత్రం చాలా మంచి ప్లేయర్స్. నెక్స్ట్ సీజన్ కూడా వీళ్ళైతే ఇదే లైనప్తో మనం బరిలోకి దిగే ఛాన్స్ అయితే కనబడుతుంది. నితీష్ కుమార్ రెడ్డి దాంట్లో టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అయితే కనబడ్డది. అటు బౌలింగ్లో టూ మచ్ డిసప్పాయింట్మెంట్, అంటే బౌలింగ్ అయితే అతనికి ఛాన్స్ రాలేదు. బట్ బ్యాటింగ్లో చూసుకుంటే టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అయితే కనబడ్డది. బౌలింగ్లో స్టార్టింగ్ మ్యాచ్ నుంచి అతను గిట్ట బౌలింగ్ వేస్తే డిఫరెంట్ లైనప్ అయితే మనకైతే ఉండేది. ఎందుకంటే ఒక బ్యాట్స్మెన్ని మనం ఎక్స్ట్రా ఆడిపించుకునే వాళ్ళం. బట్ అదైతే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ 3 మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ ఏవైతే మనం ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్తో అయితే బరిలోకి దిగినాం. దాని అడ్జెట్టి కొంచెం మన బ్యాట్స్మెన్స్కి ఫ్రీగా అక్కడ దొరికిందని చెప్పుకోవచ్చు, మంచి ప్రెజర్ లేకుండా. అదొక మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ వేస్తే మాత్రం ఖచ్చితంగా బెటర్ అయితే ఉంటుంది. ఇక మెయిన్గా చూసుకుంటే మనం బౌలింగ్లో టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అయితే కనబడేది. మొహమ్మద్ షమి టూ మచ్ డిసప్పాయింట్మెంట్. ఖచ్చితంగా ఇతన్ని రిలీజ్ చేసే ఛాన్స్ అయితే మనకి 100% కనబడుతుంది. ఎక్కువగా ఇతన్ని రిలీజ్ చేస్తారు. ఇక తర్వాత బౌలింగ్లో చూసుకుంటే రాహుల్ చౌదరిని తీసుకున్నారు. బట్ అతనికి ఒక్క మ్యాచ్ కూడా అవకాశం అయితే రాలేదు. ఇక జీసన్ ఆన్సర్ అన్నారు. జీసన్ ఆన్సర్ ప్రతి మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చారు. ఒక్క మ్యాచ్లో కూడా మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే లేదు. హర్షదీప్ దుబే వచ్చిన తర్వాత స్పిన్లో కొంచెం మనకి స్ట్రాంగ్గా కనబడ్డది. అండ్ ఇషాన్ మలింగ వచ్చిన తర్వాత పేస్లో కూడా కొంచెం స్ట్రాంగ్ అయితే కనబడుద్ది. హర్షదీప్ దుబే అండ్ ఇషాన్ మలింగ ఆడైనప్పటి బౌలింగ్ యూనిట్ అనేది కొంచెం డిఫరెంట్ లెవెల్కి అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. అండ్ జయదేవ్ ఉన్నత్కర్ దగ్గర కూడా ఈ సీజన్లో మంచి వికెట్స్ అయితే మనకి వచ్చినాయని చెప్పుకోవచ్చు. అండ్ మంచి స్పెల్స్ అయితే వేసిందని చెప్పుకోవచ్చు అతను కూడా. సో ఓవర్లో చూసుకుంటే బౌలింగ్ యూనిట్ అనేది సెకండ్ హాఫ్లో మనకి ఈ లాస్ట్ 3 మ్యాచ్లో చాలా బెటర్గా కనబడ్డదని చెప్పుకోవచ్చు. ఇక మరి నెక్స్ట్ సీజన్కి వచ్చేసరికి మరి ఎవరెవరిని రిటైన్ చేసుకుంటారంటే ఖచ్చితంగా అందరినీ రిటైన్ చేసుకుంటారు. బట్ మొహమ్మద్ షమి, మరి హర్షల్ పటేల్ కొంచెం 50-50 కనబడుతుంది. ఇక తర్వాత ఇషాన్ కిషన్ వీళ్ళందరూ కూడా ఉంటారు. బౌలింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోలే, స్పిన్లో కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ అయితే ఉంటుంది మనకి.
ఇక పాజిటివ్స్ వచ్చేసి బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి హర్ష్ దుబే, ఇషాన్ మలింగ, వీళ్ళిద్దరు బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అనికేత్ వర్మ, కవిందు మెండిస్ కూడా బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు నలుగురు చాలా పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. మరి మీ యొక్క పాజిటివ్స్ ఏంది అండ్ ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, వీరి యొక్క నెగిటివ్స్ ఏంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.